వెల్కమ్ టు అబీ ఫుడ్స్. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో గోంగూర పప్పు తయారీ విధానం కుక్కర్లో కాకుండా విడిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కావలసిన పదార్థాల్లో గోంగూర, కొద్దిగా కొత్తిమీర తీసుకోండి. ఒక గ్లాసు కందిపప్పు, ఒక గ్లాసు కందిపప్పుకి ఎంత సరిపోతుందో చూసి తీసుకోండి. ఒక స్పూను కారం, ఒక స్పూను ఉప్పు, ఇంగువ, కొద్దిగా పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఆనియన్. కారం, ఉప్పు మీ రుచి తగినంత వేసుకోండి. ముందుగా తీసుకున్న కందిపప్పుని 2 సార్లు కడిగి రెడీగా పెట్టుకోండి. మీకు వీలుంటే గంట ముందు కడిగి నానబెట్టుకోండి. కడిగిన కందిపప్పుని తీసుకొని ముందుగానే వేడి చేసుకుంటున్న వేడి నీటిలో వేసుకోవాలి. మరుగుతున్నప్పుడు మాత్రమే కడిగిన కందిపప్పుని వేసుకోవాలి. ఒక గ్లాసు కందిపప్పుకి 4.5 గ్లాసుల నీళ్లు తీసుకొని మనం పప్పుని ఉడికించుకోవాలి. పప్పుని ఉడికించుకునేటప్పుడు ఇలా నురగలాగా వస్తుంది కదండి, అది తీసి పక్కన పెట్టుకుంటే మనకి పప్పు తిన్నప్పుడు కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పప్పు మెత్తగా ఉడికే వరకు ఓరగా మూత పెట్టి ఉడికించుకోండి. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పప్పు ఉడికితే మనం తీసి పెట్టుకున్న కారం, పసుపు దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను కారం, పసుపు వేసిన తర్వాత గోంగూర కూడా వేసానండి. నేను చూపించడం, వీడియో తీయడం మర్చిపోయాను. గోంగూర కూడా వేసి మెత్తగా ఉడికించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. పప్పుకి తాలింపుకి కొద్దిగా నూనెలో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి వేపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత తాలింపు గింజలు వేసి వేపుకోవాలి. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు మాత్రమే ఉపయోగించాను. మినపప్పు దోరగా వేగిన తర్వాత తీసుకున్న ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసుకొని ఈ నూనెలో వేపుకోవాలి. ముందుగానే వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ వేసుకోవడం వల్ల తాలింపుకి చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్క వేగిన తర్వాత కరివేపాకును వేసి వేపుకోవాలి. చివరగా ఇంగువ కూడా వేసి వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మెదుపుకున్న పప్పుని తాలింపులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుందండి. ఈ పప్పులో గోంగూరతో పాటు మీరు కావాలంటే బచ్చలాకు కూడా యాడ్ చేసుకోండి, రుచి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ share my video.